జ్వాలాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశంలోని ఈ ఆలయంలో భూమి లోపల నుండి ఎప్పుడు ఒక నిప్పు జ్వాల వస్తూనే ఉంటుంది. దీనికి ఇంధనం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అక్బర్ ఈ జ్వాలని ఆపడానికి ట్రై చేశాడంట, కానీ ఓడిపోయాడు. 7th one ద మిస్టరీ ఆఫ్ ఇట్. సాధారణంగా శిలలు రాళ్లు తెల్లగా ఉంటాయి, కానీ సింహాచలంలోని నరసింహస్వామి విగ్రహం విపరీతమైన వేడిని రిలీజ్ చేస్తుంది. ఆ వేడిని తగ్గించడానికి నిరంతరం చందనం పూస్తూ ఉంటారు. విగ్రహం నుండి అంత వేడి ఎందుకు వస్తుంది? ఆ రాయిలోని ఉన్న మూలాలేంటి? ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు. 8th one తిరుమల వెంకటేశ్వర స్వామి. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక భాగంలో ఎప్పుడు తేమగా ఉంటుంది. విగ్రహానికి చెవి పెట్టి వింటే సముద్రపు అలలు హోరు వినిపిస్తుందని అర్బుకులు అంటారు. విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర స్థిరంగా ఉంటుంది. 9th one రాతిలో దాగిన అందం. కర్ణాటకలోని బాహుబలి విగ్రహం చుట్టూ ఉండే స్తంభాలు ఎంత నునుపుగా ఉంటాయంటే మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసినట్టు చూసుకోవచ్చు. 10వ శతాబ్దంలో ఎటువంటి మిషన్లు లేకుండా ఆయన్ని అంత పర్ఫెక్ట్ గా గ్లాస్ ఫినిషింగ్ ఎలా చెక్కారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇది మిస్టరీగా అలానే ఉంది. 10th one లేపాక్షి గాల్లో వేలాడే స్తంభం. మీరు దాన్ని మామూలు విషయం అనుకోవచ్చు, కానీ బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీరు ఆ స్తంభాన్ని కదిలించి దాని రహస్యం కనిపెట్టాలని చూశాడు. ఒక స్తంభాన్ని కదిలిస్తే మొత్తం ఆలయం కుప్ప కూలిపోయింది. అంటే ఆ గాలిలో వేలాడే స్తంభం మీదనే ఆలయం బరువు మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. సైన్స్ కి తెలియని మిస్టరీ. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తే ఫర్దర్ గా వచ్చే వీడియోస్ మిస్ కాకుండా చూస్తారు.